హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బుజ్జోడిని ఫుట్బాల్లో వేసి ఇంకా ఫుడ్ వేయలేదు, అందుకని వాడు చూడండి ఎలా జంప్ చేస్తున్నాడో. చూడండి బయటకు వచ్చేయాలని చెప్పి రెడీగా ఉన్నాడు. అంటే ఏం లేదు, రోజుట్లాగే సపోజ్ ఎక్కడో చోటు ఉంటాడు, వాడిని తీసుకొచ్చి కడిగేసి ఆ బౌల్ కడిగి వాటర్ ఫిల్ చేశాను, ఫుడ్ రీఫిల్ చేస్తున్నాను అనమాట బాక్స్లో. సో ఆ గ్యాప్లో మన సప్పు బంగారానికి పేషెన్స్ లేక అలా జంప్ చేస్తున్నాడు. ఎంతసేపు మమ్మీ ఇంకా ఫుడ్ ఇవ్వు, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకు ఫుడ్ కోసం, వెయ్యి తొందరగా వెయ్యి అంటా ఉన్నాడు. సో ఇదనమాట సప్పు ఫుడ్, మీ అందరికీ తెలుసు కదా. లాస్ట్ టైం 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను, ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇప్పుడు ఇది సెకండ్ ప్యాకెట్ అనమాట. ఎప్పుడైనా ఇలా చిన్న బౌల్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఫుడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, హాయిగా తింటాడు. అదే పెద్ద బౌల్ ఉంది కదా అని చెప్పి దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వీడిని కడిగి ఆ బౌల్ కడిగి వాటర్ ఫిల్ చేసి ఫుడ్ వేసేటప్పుడు చెయ్యి కొంచెమన్నా తడిగా ఉంటుంది. ఆ పిల్లెట్స్ ఏంటంటే పాడవుతాయి అన్నమాట. పాడైంది అంటే కలర్ కొంచెం డార్క్ షేడ్లో వెళ్తుంది, మనకు అర్థమవుదు అసలు పాడైపోయాయి అనేది కూడా అర్థమవుదు. కొంచెం గ్రీనిష్, కొంచెం లైట్, కొంచెం డార్క్ కలర్ అలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అర్థమవుదు, బట్ స్మెల్ వస్తుంది. మీ టర్టిల్ ఫుడ్ స్మెల్ వచ్చింది అంటే తడి చేతులు తగిలి పాడైంది, ఇంకా ఆ టర్టిల్ తినదనమాట. సో లాస్ట్ టైం కూడా చూపించాను కదా మీకు, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫ్రెష్ ప్యాకెట్ కదా, ఎంత హాయిగా తింటాడో చూడండి. కాసేపు వెయిట్ చేస్తాడు, ఇంతేనా ఇంకేమన్నా వెరైటీస్ ఏమన్నా పెడతావా అంటే పిల్లెట్స్ అయినా ష్రిమ్స్ కూడా ఏమన్నా వేస్తానా అని చెప్పి చూస్తాడనమాట. వేరే ఫుడ్ ఏమన్నా తీసుకొస్తుందానా లేదా అని చూడండి ఏం చూస్తాడు. ఇంకేం లేవు ఈరోజుకి ఇదే కామ్గా తిను ఇంకింతే అనమాట, చెప్తూ ఉండాలి ఇంకేం లేవమ్మా ఇవే హాయిగా తిను అంటే. అసలు ఆ పిల్లెట్స్ చూడండి, వాడు చుట్టూ భలే డిజైన్ చేసినట్టు ఎలా ఉన్నాయో. బుజ్జోడు కామ్గా తింటాడు, అయితే దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పిల్లెట్స్ అయినా తింటాడు, ష్రిమ్స్ అయినా తింటాడు, ఏది పెట్టినా నేను తింటాను మమ్మీ, నేను గుడ్ బాయ్ని కదా అన్నట్టు కామ్గా తింటాడు బంగారు కొండ. సో ఎప్పుడైనా ఇలా చిన్న బౌల్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఫుడ్ రీఫిల్ చేసుకుంటే చాలు. లేదు అసలు స్పూన్తోనో ఇంక అంటే తడి చేతులు తగలకుండా వేరే స్పూన్తో అలా వేస్తున్నామంటే మీ ఇష్టం, ఎలా అయినా వేయచ్చు. జస్ట్ ఆ కలర్ చేంజ్ అయిందనుకోండి, కొంచెం లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఇలా కనిపిస్తూ ఉన్నాయంటే స్మెల్ వస్తుంది, అంటే మాత్రం పాడైంది, ఫుడ్ తినట్లేదు అని. అంటే చాలామంది అడుగుతున్నారు మా టర్టిల్ ఫుడ్ తినట్లేదు ఏం చేయాలి అంటే, ఈ ఫుడ్ చాలు. ఇప్పుడు రాధా గోపి ఛానల్లో కూడా మీరు చూస్తున్నారు కదా, అంత పెద్దవైనా జస్ట్ ఆ పిల్లెట్స్ ఒక్కటే పెడతారంట. మనోడికేమో ఇన్ని టేస్ట్లు కావాలి, అవి మాత్రం హాయిగా పిల్లెట్సే తింటున్నాయి. ఇలా ఫుడ్ తిని అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద బౌల్లో వేసేసాం అనుకోండి, హాయిగా స్విమ్మింగ్ చేసుకుంటాడు. ఇంకా రమ్మన్నా రాడులేండి, అది కూడా చూపిస్తాను అసలు ఎంత చక్కగా ఆడుకుంటాడో. అంటే ముందు కాసేపు ఇలా రిలాక్స్డ్గా వదిలేయాలన్నమాట, జస్ట్ చిల్ చిల్ అన్నట్టు చిల్ అవుతూ ఉంటాడు. అంటే అర్థమైపోద్ది వాడికి, ఇంకాసేపు ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయరు, ఇదే నా సామ్రాజ్యం అన్నట్టు హాయిగా చిల్ అవుతూ ఉంటాడు బంగారు కొండ. మన సప్పుకి ఎప్పటికప్పుడు కొత్త టేస్ట్లో అలవాటు చేస్తూనే ఉన్నాను నేను, కాకపోతే వాడు అస్సలు నా జోలికి కూడా తీసుకురామాక అన్నట్టు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళడనమాట. ఫ్రూట్స్ ఏం తీసుకొస్తే అది పెడతానా, అస్సలు టేస్ట్ చేయట్లా. కాకపోతే నేనే వీడియో తీయట్లా, తిననప్పుడు ఇంకేముందిలే చూడ్డానికి అన్నట్టు. బట్ ఈసారి నుంచి ఏంటంటే సపరేట్గా ఫుడ్ వరకు ప్లేలిస్ట్ పెడతాను, ఓకేనా. అంటే చాలామంది ఫస్ట్ మన ఛానల్ చూసారంటే ఎప్పటికప్పుడు కొత్త విజిటర్స్ ఉంటారు కదా, కొత్త వ్యూయర్స్ కోసం ఆ ఫుడ్ ప్లేలిస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. సో దాంట్లో చెక్ చేసుకోండి ఏం తింటున్నాడు, ఏం తినట్లేదు. నచ్చకపోతే వాడి మొహం ఎన్ని వంకలు పెడతాడు అది మాత్రం చాలా క్యూట్గా ఉంటుంది. వాడికి ఫుడ్ నచ్చలేదు అంటే వాడి మొహం భలే ఉంటుంది, నాకొద్దు పో అన్నట్టు. ఓకే బాయ్.